వాటిని ఎస్టాబ్లిష్ చేసిన తీరు కూడా. తాడ్వాయి అనే మండలం ఉంటుంది, తమకు తెలియదు కదా, ములుగు జిల్లాలో. తాడ్వాయి జూనియర్ కళాశాల ఉంటుంది. జూనియర్ కళాశాల పక్కనే కేజీబీవీ పెట్టారు, దాంట్లో ఇంటర్మీడియట్ తరగతులు పెట్టారు. ఇళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ తక్కువ ఉంటారు ఇక, రెండు పక్కనే ఉంటాయి. గంగారం అనేది మహబూబాద్ జిల్లాలో ఒక మండలం ఉంది, కొత్తగా ఏర్పడ్డది. గంగారంలో ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్ ఉంది, మంచిగా నడిచేది ఒకప్పుడు. ఆ గర్ల్స్ హై స్కూల్లోనే కేజీబీవీ పెట్టారు తీసుకుపోయి. కేజీబీ అంటే గర్ల్సే. అప్పుడు ఏమవుతుంది, నడుస్తుంది. కస్తూర్బా నేషనల్ పాలసీ అంటే పాలసీ అయినప్పుడు ఇది మనం పక్క జరుపుకోవాలి. అంటే ఏమవుతుందంటే దీనిలో ఇవన్నీ కూడా మన ఖర్చును వృధా చేస్తున్నాయి, మనకున్న వనరులు తక్కువ. ఇప్పుడు మనకు ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఎట్లా ఒక పైసా మిగిలాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి ఇతర దానికి అనేది ఇలా పరిస్థితే కదా. కాబట్టి ఇవన్నీ అంటే అదనపు డబ్బులు కావలసిన వాటి తీసుకోవచ్చు, కానీ అదనంగా ఖర్చు చేయకుండా వేట్టి పొదుపు చేయొచ్చు, ఏ రకంగా మార్చొచ్చు అనేది కూడా చాలా. కస్తూర్బా కాలేజీలలో జాతీయ పరంగా ఒక కమిటీని వేసిండ్రు. మన దగ్గర నుంచి కడియం శ్రీయర్ గారే దానికి చైర్మన్గా ఉండే. జాతీయ పరంగా వారు పర్యటన చేసి ఒక రిపోర్ట్ ఇస్తే వచ్చినాయి. దాని మీద ఆధారపడి కస్తూర్బా కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్ని బయటికి పంపొద్దన్న సంకల్పం కొద్దీ వాళ్ళు ఎక్కడో ఒక చోట గ్రౌండింగ్ అయ్యే వరకు వాళ్ళకు మంచి షెల్టర్ ఉండాలన్న ఆలోచన, మంచి విద్య రావాలన్న ఆలోచనతో దాన్నే చెప్తాను నేను. దాన్ని నేను పూర్తిగా నేను తిరస్కరిస్తలేను. వీటి ఏర్పాటు చేయటంలో ఎక్కడెక్కడ అనేది ప్లేసులు అనేది మనం అదే ఒక మండలంలో ఈ పక్కన గౌడ్ జూనియర్ కాలేజ్ ఉంటే ఇంకో పక్కన తీసుకుపోయి కేజీబీ పెట్టాం అనుకోండి, అప్పుడు రెండిట్లో పిల్లలు వస్తారు. కానీ ఒకదాని పక్కన ఒకటి పెట్టే వరకు అంటే నేను అడ్మిషన్ చూసి మన పాలసీలో తేడా అదే అందుకొరకు ఇవన్నీ కూడా గమనంలో తీసుకోవాలి. వీటన్నిటి మీద చర్చ జరపాల్సిన అవసరం ఉంది. ఇది విద్యారంగం మీద నాకున్న అభిప్రాయం. ఇది డిగ్రీ కళాశాలలు కానీ యూనివర్సిటీల విషయంలో కూడా ప్రయత్నం చేయాలి. ఇక ఆరోగ్య రంగానికి వస్తే 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, కంక్లూడ్ చేస్తాను. ఆరోగ్య రంగంలో కూడా తప్పనిసరిగా కార్పొరేట్ వైద్య కళాశాల మీద ఇంకా కంట్రోల్ పెంచాలి. మొన్ననే నేను మా డ్రైవర్ భార్య కాలు ఇరిగితే కామినేన్లో కట్టుకట్టించుకుంటూ ఆరోగ్యశ్రీలో చేశారు. కానీ స్క్రూ తీయాలంటే మళ్ళీ తర్వాత స్క్రూ తీయాలంటే 40,000 ఫీజు చెప్పిరట. అరే బాబు ఏం అది నీ వల్ల కాదు కానీ ఉస్మానియాకి వెళ్ళని చెప్పిన నేను. పోయిండు. ఉస్మానియాకి వెళ్తే ఉదయం పోతే సాయంత్రం కల్లా ఆ స్క్రూ ఉచితంగానే తీసేసారు. మంచిగానే ఉందని చెప్పిన 3 రోజుల క్రితమే. కాబట్టి ఇప్పుడు ఇది కంట్రోల్ లేకపోవడం వల్ల అంటే ఏమవుతుంది, ప్రభుత్వ వైద్య కళాశాల మన హాస్పిటళ్ళల్లో చాలా రకాలైన ఏర్పాటు జరుగుతున్నాయి, డాక్టర్లు ఉన్నారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఆపరేషన్ థియేటర్ కానీ కొంత మెరుగుదల చేయాల్సి ఉంది. వీటిలో కూడా మనం కొంచెం ప్రయత్నం చేస్తే ప్రభుత్వ వైద్య రంగానికి అందరికీ అందించే అవకాశం ఉంటుంది. దీన్ని అందించడం అంటే మనలాంటి వాళ్ళందరం కూడా ఎప్పుడైనా ఒకసారి ఏదైనా సందర్భంలో చిన్న వ్యాధులకైనా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్దాం. అది మోడల్గా ఉంటుంది. తప్పనిసరి ఆడ కొంచెం మనకు వసతులు మనమే వసతులు తట్టుకోవాలి. తద్వారా ప్రజలకు నమ్మకం కలిగించవచ్చు, తద్వారా ఆ హాస్పిటల్ బాగు చేసే అవకాశం వస్తుంది. ఆ పరంగా మనం వైద్య రంగంలో కూడా ఒక మార్పు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక మనకు వ్యవసాయ రంగం మిగతా అన్ని రంగాల గురించి అనేక అంశాలు మాట్లాడారు. వాటన్నిటిని నేను అంగీకరిస్తున్నా. ప్రభుత్వ స్కూల్ టీచర్లే వాళ్ళ పిల్లలు ప్రభుత్వ స్కూల్కి పోయిన పరిస్థితికి వచ్చినాం కదా. అది ఈ మాట మాట్లాడితే మన ప్రభుత్వ స్కూల్లో బాగు చేయొద్దు అన్నట్టే లెక్క. ఎందుకంటే టీచర్ ఒక్కరే కాదు, ఎవ్రీ గవర్నమెంట్ నుంచి ప్రయోజనం పొందే మన వైపు నుంచి చట్టసభ సభ్యులు మంత్రుల దగ్గర నుంచి అందరం కలిసిపోదాం. అక్కడి నుంచి మొదలు పెడితే టీచర్ ఎందుకు రా? టీచర్ ఎంత అండి? టీచర్ ఒక మీరందరూ స్కూల్లో పోయినప్పుడు టీచర్ ఎలా ఉంటాడో మీకు తెలియదు కాదు కదా. ఇంకా మేమన్నా పోయినప్పుడు టీచర్ కాబట్టి మాతో బాగానే ఉంటారు. కానీ కాబట్టి మనం సిస్టంలో ఐఏఎస్ అధికారి కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, వాళ్ళందరికీ కానీ అక్కడి నుంచి మొదలు పెడితే టీచరు తప్పనిసరిగా అక్కడికి వచ్చేస్తాడు. కానీ టీచర్ వరకే అంటే అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఆడ మంచి చదువు వస్తుందని కాదు, తర్వాత ఒకరిద్దరం చేసిన వాళ్ళు కాదు. నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకురు, సర్టిఫికేట్ కానీ చూపిస్తాం. కానీ నా టైం ఎప్పుడు 2001లో నా పిల్లవాడు 10th చదువుకుంది. ఇవాళ 2025 వచ్చింది, 25 ఏళ్ళు వచ్చింది. అది వేరు. కాబట్టి మనం పైనుంచి కిందికి ఓ ప్రయత్నం అంటూ చేస్తే తప్పనిసరిగా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాలన్నింటినీ గవర్నర్ గారు ప్రసంగంలో ప్రస్తావిస్తూ చెప్పారు.
మంచి గంభీరమైన మాటలతో కమిట్మెంట్ మేము కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేశారు. అవి కట్టుబడి ఉండి అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మాత్రం పని విధానంలో ఇంకా సంపూర్ణమైన మార్పులు, సమూలమైన మార్పులు చేయవలసిందని భావిస్తూ ఈ ప్రసంగానికి కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను.